సంక్రాంతి సంబరాల్లో ఇప్పటి వరకు కోడి పందాలు ఎడ్ల పందాలు మాత్రమే చూసి ఉంటారు. అయితే ఈసారి పొట్టేళ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పొట్టేళ్లు ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాయి. కొమ్ములతో కొమ్ములాడాయి. ఒకదానిపై ఒకటి తలపడడంతో కొమ్ములాట శబ్దం ధ్వని పలికింది. రామవరపాడులో నిర్వహించిన పొట్టేళ్ల పందాలను చూసేందుకు ప్రజానికం బార్లో తీరారు. 2020 మ్యాచ్ తరహాలో పొట్టేళ్ల పోటీలను నిర్వహించారు. పొట్టేళ్ల పిచ్ నుండి మా ప్రతినిధి ముక్కంటి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఓవర్ టు యు ముక్కంటి. సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఏదైతే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి రామవరపాడు చూడొచ్చు. ఒకవైపున సంక్రాంతి అంటే కోడి పందాలు, కానీ గత కొంతకాలం నుంచి పొట్టేలు పందాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ పొట్టేలు చూడొచ్చు, తలపడతా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్న పొట్టేలు పందాలు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున చూడొచ్చు. దీనికి కూడా ఒక బరి కట్టేసి ఆ రెండు పొట్టేల్ని నిర్వహిస్తుంటే ఒకసారి చూడొచ్చు. ఈ బరిని చూసేందుకు కుటుంబ సమేతంగా చిన్న పిల్లలు, పాపలతో, పెద్దలతో సహా వచ్చి తిలకిస్తూ ఉన్నారు. ఇవి అంటే ఎప్పుడూ లేని ఇవి ఇంతగా అంటే జనరల్గా ఇప్పటివరకు ఏంటంటే ఎద్దుల పందాలు తెలుసు, కోడి పందాలు మాత్రం తెలుసు, కానీ పొట్టేలు పందాలు ఉంటాయని అయితే తెలియదు. ఆ పొట్టేలు చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ పందాలు జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఢీ కొట్టేటప్పుడు వస్తున్న సౌండ్ చూస్తే ఒక్కొక్కసారి ఇదైపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత పెద్ద సౌండ్, కానీ ఏదో ఒకటి విజయమా వీర స్వర్గమా అన్నట్టు ఏదో ఒకటి ఈ బరి నుంచి వెనక్కి వెళ్ళేంత వరకు జరుగుతూనే ఉంటాయి. ఏదైతే వెళ్తుందో వెనక్కి అది ఓడిపోయినట్టు, ఏదైతే నిలబడుతుందో బరిలోనే అదే గెలిచినట్టుగా అవుతుంది. చూడొచ్చు, చాలామంది ఉత్సాహభరితంగా చూస్తున్నారు. ఎంతోసేపు జనరల్గా కోడి పందాలంటే 1-2 సార్లు మాత్రమే ఏదో ఒకటి తెగియటమో చనిపోవడం జరుగుతుంది. ఈ మాత్రం అలా కాదు, చాలా ఇదిగా జరుగుతున్న పట్టాలి సార్. ఏంటి సార్, ఇప్పటివరకు ఎద్దుల పందాలు తెలుసు, కోడి పందాలు తెలుసు, పొట్టేలు పందాలు ఎంత సౌండ్ కొడతా ఉంటుంటే ఆ సౌండ్కి ఇది మేము మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని మేము మొట్టమొదటిసారి లాస్ట్ ఇయర్ 2024 కోడి పందాలు అటు ఇతరత్ర చేసాం. ఇది మొట్టమొదటిసారిగా సందర్శకుల కోసం మేము ఏర్పాటు చేసాం. దీనివలన ప్రజలు మీరు చూస్తున్నారు, విశేషమైన స్పందన, కొత్తగా ఉండడం. మన ఏరియాలో కోస్తాంధ్ర జిల్లాల్లో మొట్టమొదటిసారిగా బహుశా మేము కానీ ఇదే చూస్తాం. నిర్వాహకులు కూడా మేము తెలుసుకుంటున్నాం ఇట్లా ఉంటుందని. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఇప్పుడు? మేము ప్రస్తుతానికి కొన్ని రాంపూర్ని తెప్పించాం, రాంపూర్ని తెప్పించాం, ఇంకా కొన్ని మైసూరు, అట్లా హైదరాబాదు, ఇతర నగరాల నుంచి తెప్పించాడు. సుమారుగా 60 జతలు తెప్పించామండి మేము. గెలుపు అనేది ఒకటి ఆటోమేటిక్గా ఒకటి వెనక తిరిగిద్ది, లేకపోతే దెబ్బ తిగిలి బ్లడ్ కానీ చేంజ్ అయ్యింది. అదే దీనికి గెలుపు నిర్ణేతలు. ఈ పరిస్థితి చూడొచ్చు, పబ్లిక్ చాలామంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటమ్మా, ఎలా ఉంది సంక్రాంతి అంటే? జనరల్గా కోడి పందాలు అనుకుంటారు, కానీ ఇక్కడికి వస్తే పొట్టేలు చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి. చాలా మంది చెప్పారు ఇక్కడ బాగా జరుగుతాయని చెప్పి. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగుందన్న, మేము ఎప్పుడు చూడలేదు, కాకపోతే సరదాగా ఉంది. ఇంకా బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా. చాలా రెండు చూసాం, చాలా ఎంటర్టైన్మెంట్ అయింది. సూపర్ ఎరగదీస్తారు. కోడి పందాలు, ఈ పందాలు. అలా పందాలు నేను అప్పుడు చిన్నప్పుడు చూశాను, గొర్రెపల్లి పందాలు. ఇప్పుడు చూస్తాను మళ్ళీ. అన్నాళ్ళు చూశాను, కానీ ఇప్పుడు ఎంత ఇదిగా ఇప్పుడు చూడలేదు నేను. చాలా బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి. లేదు, ఇంత ఎంజాయ్ ఇప్పుడు లేదు, అంత ఎంజాయ్ ఉంది, చాలా ఎంజాయ్. ఈ పరిస్థితి ఏడాది అయితే మాత్రం పొట్టేలు పందాలకి సంబంధించి కానీ, కోడి పందాలు కానీ, సంక్రాంతికి సంబంధించి కానీ చూడొచ్చు. ఈ బరువులు మొత్తం కూడా వేలాది మంది సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కోడి పందాలు, అలాగే పొట్టేలు పందాలు, రకరకాల పందాలు పాల్గొని కుటుంబ సమేతంగా వచ్చి సంక్రాంతిని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పొట్టేళ్ళు అయితే రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి బరిలో పెట్టారు. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకు కూడా తొలి అనుభవం చెప్తూ ఉన్నారు. గతంలో ఎక్కడన్నా 1-2 జరిగాయి, కానీ ఈసారి ఈ రామవరపాడులో నిర్వహిస్తున్నటువంటి ఈ పందాలు అయితే మాత్రం దాదాపు 60 జతలను తీసుకొచ్చి పొట్టేలు పందాలు నిర్వహిస్తున్నామని చెప్తారు. కెమెరామెన్ చిన్నతో ముక్కండి, ఏ చిట్ న్యూస్, విజయవాడ.